నంద్యాల జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ప్రజలకు పాత్రికేయులకు స్వదేశీ చట్టాలపై రూరల్ సిఐ నాగభూషణ్ అవగాహన కల్పించారు. బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్, ఎవిడెన్స్ యాక్టులకు బదులుగా స్వదేశీ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. భారత రాజ్యాంగానికి లోబడి పాత చట్టాలకు బదులుగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక రక్ష, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలను కేంద్రం రూపొందించిందని సీఎం నాగభూషణం వివరించారు. చేసి పూర్తిగా దాంట్లో కొంత సమాచారం తీసుకొని ప్రస్తుతం ఉన్న సామాజిక పరిస్థితుల దృష్ట్యా కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. మార్పులు అంటే కొన్ని విధి విధానాలు ఇన్వెస్టిగేషన్లో సపోజు హత్యా నేరము లేదైతే అత్యాచారము ఇట్లాంటి సీరియస్ నేరాల్లో వీడియో ఆడియో రికార్డింగ్ కూడా నేరస్థలంలో సీజ్ చేయడానికి, క్రైమ్ వెపన్ సీజ్ చేయడానికి, తర్వాత ముద్దాయి యొక్క నేర వాంగ్మూలము ఇవన్నీ కూడా రికార్డ్ చేయడము, ఇవన్నీ కూడా ఆడియో వీడియో ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది. ఇవి మ్యాండేటరీ. గతంలో అనేది మనము రికార్డ్ చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. అది మ్యాండేటరీ కాదు. ఇప్పటి నుండి తప్పనిసరి అనేది ఈ 7 years పనిష్మెంట్ ఉన్న అబోవ్ కేసెస్లో అన్నింటిలో కూడా వీడియో ఆడియో రికార్డింగ్ ఆఫ్ అక్యూజ్డ్, నేరస్థలము ఇవన్నీ కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. అండ్ వెంటనే కూడా రికార్డింగ్ ఏదైతే ఉంటుందో కాంటెంట్ ఎవిడెన్స్ సంబంధించింది అది వెంటనే కోర్టుకు పంపించడం కూడా జరుగుతుంది. అలాగే హిట్ అండ్ రన్ కేసు అది 3 years ఉండేది పనిష్మెంట్, ఇప్పుడు 5 years పెంచడం జరిగింది. అలాగే బాధితులు ఎవరైతే ఉంటారో చిన్నపిల్లలు కావచ్చు, 15 years లోపల పిల్లలు, 60 ఏళ్ళ పైబడిన పిల్లలు, లేదా ఏదైనా హెల్త్ బాగలేని వాళ్ళు, తర్వాత మహిళలు, వాళ్ళు పోలీస్ స్టేషన్కి రాలేమంటే వాళ్ళ దగ్గరికి పోయి విచారించడము. అలాగే కోర్టు కూడా కొన్ని కంప్లైంట్ నేరుగా కంప్లైంట్ చేసినప్పుడు నేరము అది ఖచ్చితంగా ప్రూవ్ కావడానికి ఫస్ట్ విచారణ చేపట్టడము.